తెలిసి ఉన్నవారు కాబట్టి తన భార్యకి శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చారు. మరి ఇలా అర్ధభాగాన్ని ఇచ్చినప్పుడు మన శంకర భగవత్పాదుల వారు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అనుగ్రహించారు. ఎవరైతే ఆలుమగల మధ్య ఏదైనా చిన్న పురపచ్చాలున్నాయో వాళ్ళందరూ కూడా ఈ చిన్న శ్లోకాన్ని తప్పులు లేకుండా ఆ తల్లి భగవతి అంటే అర్ధనారీశ్వర యొక్క మూర్తిని పెట్టుకొని ఈ శ్లోకాన్ని చదివినంత మాత్రాన వారి యొక్క అన్యోన్యత తప్పకుండా ఫలిస్తుంది. కానీ ఎప్పుడు మీ మనసులో ఆ యొక్క గురి ఉన్నప్పుడు, మనకి గురి అనేది ఉండాలి. అమ్మవారి కూడా చూస్తూ ఉంటుందిట, అయ్యో మనకి కష్టం రాగానే ఏం చేస్తాము, ఫోన్ చేసేసి అన్నకి చెప్తాము, తమ్ముడికి చెప్తాము, లేకపోతే ఇంకెవరికో చెప్పుకుంటాము. కానీ మనకి కష్టం వచ్చిందని ఏనాడైనా మనం పూజ చేసుకుంటున్నటువంటి దేవతా మందిరం దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటున్నామా? చెప్పుకోవట్లేదు. అమ్మ కూడా అదే కోరుకుంటుంది, అయ్యో వీడికి మాటలు ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని ఆ దేవదేవుణ్ణి హరహర మహదేవ శంభో శంకర అనగలుగుతున్నాము. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో జీవులు ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. కానీ అవి కూడా జంతు జన్మలో ఉన్నప్పటికీ కూడా అవి ఒక్కసారి ఏమన్నా హరహర మహదేవ శంభో శంకర అనగలవా? అనలేవు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి వాక్కుని మనం సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనసు తీరా, భక్తి తీరా మనము ఆ భగవంతుణ్ణి పిలవాలి. కాబట్టి ఈ అర్ధనారీశ్వరుడి మూర్తి పెట్టుకొని ఈ శ్లోకాన్ని కనుక మనం నిత్యం పారాయణ చేసినట్టయితే ఎంతో మందికి ఇది అనుభవంలోకి వచ్చింది. తర్వాత మనం ఈ శ్లోకం గురించి చెప్తున్నామన్నా. జొన్నలగడ్డ జ్యోతి గారిని మన దేవస్థానం తరపున సత్కరించారు. మరి ఒక్కసారి ఆ భీమనాయకుడిని ప్రార్థించి వారి యొక్క ఆ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ, దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే, సర్వజ్ఞ సర్వదేవేశ సర్వాత్మన్ సర్వకారణ విశ్వేశ్వర విరూపాక్ష భీమనాథ నమోస్తుతే. పిలిచిన పలికే దైవం మనసు. మొదటి భాగంగా పురాణ ప్రవచనాన్ని మనందరికీ వినిపించడానికి గాను విచ్చేసినటువంటి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ద్రాక్షారామ క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి సాక్షాత్ పరమేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, నిరంకారుడు, నిరాకారుడు, సద్గుణుడు, శాంతమూర్తి, జ్యోతి స్వరూపుడు అయినటువంటి ఆ భీమేశ్వర స్వామి వారిని మనపూర్వకంగా ప్రార్థిస్తూ మరికొద్ది సేపట్లోనే మన కళ్యాణ కార్యక్రమానికి ముందుగా శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి చేత ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందుగా వినాయక ప్రార్థనతోటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని తెలియజేస్తూ, శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శుక్లాం బ్రహ్మ విచార పరమం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. కోటి తొడంబరాలు 7 తీసుకొచ్చాము. మొక్కలేని బియ్యం నమస్వామి 7 తీసుకొచ్చి సమర్పించుకున్నాం.
ప్రీతికి మనం పాత్రలమవుతాము. మరి ఆ తల్లి ఇప్పుడు త్రిమూర్తుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటామండి. త్రిమూర్తుల గురించి ఎందుకు చెప్పుకుంటూ ఉంటాము? వారు చేసేటటువంటి పనుల వల్ల ఒకళ్ళు సృష్టికర్త, ఒకళ్ళు స్థితికర్త, ఒకళ్ళు లయకర్తలు. అంటే లయకర్త అనగానే మనం ఏమీ భయపడక్కర్లేదు. ఆయన తాత్కాలిక లయం చేస్తూ ఉంటాడు. ఆయన కూడా ఏం చేస్తాడు, ఎప్పుడూ కూడా అయ్యో వీడు ఎప్పటికైనా నా వైపు వస్తాడేమో అని ఎన్నో జన్మలు చూస్తూనే ఉంటాడు, మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. ఎన్నో జన్మల తర్వాత ఇక వీడు నా వైపు రావట్లేదు అనుకున్నప్పుడు ఆయనే తనలోకి మనల్ని లయం చేసేసుకుంటాడు. ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పరమశివుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు త్రిమూర్తుల్ని కానీ భగవన్మూర్తిని కానీ చూడగానే ఏదో నేను దేవుడి గుడికి వెళ్ళాను కానివ్వండి, ఆ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాను, అయిపోయింది, ప్రసాదం ఇచ్చారేమో తీసుకున్నాం వచ్చేసామని కాదు. అక్కడ ఉన్నటువంటి తత్వాన్ని మనం గ్రహించాలి. ఆ తత్వాన్ని గ్రహించినంత మాత్రాన మనం ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనకి కొంచెం అవన్నీ మనం పాటించలేము. కాకపోతే అసలు వాళ్ళు ఇచ్చినటువంటి విలువలు కనుక మనం చూసినట్లయితే ఓహో ఇంతటి విలువలు ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది. మరి పరమశివుడు ఏం చేశాడు, తన భార్య అయినటువంటి పార్వతీదేవికి తన శరీరంలో అర్థభాగాన్ని ఇచ్చాడు. ఏ ఆస్ట్రోపాస్తో ఇవ్వచ్చు కదా, కైలాసాన్ని ఇచ్చేయచ్చు కదా. కానీ ఆయన ఏం చేశాడు, ఆయన శరీరంలో అర్థభాగాన్ని ఇచ్చి భార్య స్థానానికి ఉన్నటువంటి విలువని మనకి తెలియజేశాడు. అదిగో మన స్వామి ఏం చేస్తూ ఉన్నారు, అందరూ మనం కాల్చుకుంటున్నాం. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా మరొకసారి కోరుతూ జ్యోతి గారి ఆయన యొక్క ప్రవచనాన్ని కొనసాగించాల్సి కోరుతున్నాను. మనకి ద్రాక్షారామం అనగానే పంచారామాలలో అతి ముఖ్యమైనటువంటి దేవాలయము. మనకి పంచారామాలలో అతి ముఖ్యమైనటువంటి దేవాలయం అనగానే పంచారామాలు ఏంటి అంటే మనకు అందరికీ తెలిసినటువంటి విషయమేనైనా ఇంతటి గొప్పనైనటువంటి తిథి రోజు అసలు అవి ఎలా ఆవిర్భవించాయో మనం తెలుసుకుంటే వాటి యొక్క ప్రశస్తి వేరు. మన ఇంట్లో ఒక చదువుకున్నాం అనుకోండి, ఆ ఫలితం ఒకలాగా ఉంటుంది. ఒక మామూలుగా ఒక దేవాలయంలో ఒకటి ఏదైనా కథ చదువుకున్నాం అనుకోండి, ఆ ఫలితం 10 రెట్లుగా ఉంటుంది. మరి స్వయంభూ క్షేత్రము, సాక్షాత్ శక్తిపీఠము, ఇలాంటి ప్రదేశంలో మనం ఆ భగవంతుడి గురించి ఒక్క మాట చెప్పుకున్నా చాలు, ఒక్క పిలుపు పిలిచినా చాలు, అసలు ఆ యొక్క ఫలితాన్ని మనం ఎవరం కూడా వర్ణించలేము. అన్ని కోటి రెట్ల ఫలితాన్ని మనం మూట కొట్టుకున్నటువంటి వాళ్ళమవుతాము. ఒకనొక సందర్భంలో తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆ తారకాసురుడు ఏం చేసేవాడు, ఎప్పుడూ కూడా రాక్షసులు ఏం చేస్తూ ఉంటారండి, బాధ పెడుతూ ఉంటారు ప్రజలని బాధ పెడుతూ ఉంటారు. అంటే కలియుగంలో మటుకు ఆ బాధ లేదండి బాబు. ఎందుకంటే కలియుగంలో రాక్షసులు అని విడిగా ఉండరు. కలియుగంలో రాక్షసులు వీళ్ళని చూడగానే కొమ్ములుంటాయి, చాలా భీకరాకారంలో ఉంటాయని ఏమీ ఉండదు. మన మనసులోని ఆ రాక్షసుడు దాగుకొని ఉంటాడు. అయ్యో భీమేశ్వర స్వామి కళ్యాణం అవుతుంది, చక్కగా దేవాలయానికి వెళ్ళి మనం వీక్షిద్దామనుకోగానే వెంటనే మన మనసు ఏం చేస్తుంది, అబ్బా భీమేశ్వర స్వామి దేవాలయానికి ఏమంటాం కానీ ఇక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ పడిందిట, ఏదో రిబేట్లు ఇస్తున్నారట, ఈ రోజుకి ఒక్క రోజుకి అటు వెళ్ళొద్దాలి అని మన మనసు అటు వెళ్ళదా ఉంటుంది. లేకపోతే మనకి ఇష్టమైనటువంటి హీరో సినిమా రిలీజ్ అయిందనుకోండి, ఫోన్లో ఈ రోజుకి భీమేశ్వర స్వామిని పక్కన పెట్టేసి ఆ సినిమాకి వెళ్దామంటే కలియుగం వచ్చేసరికి రాక్షసులంటూ విడిగా ఉండరు. మన మనసులోనే దాగుకొని ఉండి వాటి యొక్క విజృంభణని చూపిస్తుంటారు. ఎప్పుడైతే మనం ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు, పరమేశ్వరుడు అయి ఉండొచ్చు, పరమేశ్వరి అయి ఉండొచ్చు, వారి పాదాలను పెట్టుకుంటామో అప్పుడు తప్పకుండా మనకి ఆ యొక్క భగవంతుడి యందు మనసు నిలిసేటట్టుగా చేస్తాడు. ఈ తారకాసురుడు కూడా ఏం చేసేవాడు, పరమశివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసి ఎవరి వల్ల చావు లేకుండా కోరుకుందామంటే అప్పటికే చాలా సార్లు విని ఉన్నాడు ఆయన. ఏంటి, వజ్రాంగదుడి యొక్క కుమారుడి తారకాసురుడు చాలా సార్లు విని ఉన్నాడు, నువ్వు అలా మరణం లేకుండా ఉండి కోరుకుంటే అది తీరదు, ఏదో ఒక కారణంతో కోరుకోవాలని. అప్పటికే సతీ వియోగమైంది కాబట్టి పరమశివుడికి చాలా తెలివిగా ఆయన ఏం చేశాడు,
భక్త పరాధీనుడు అంటూ ఇంకొక దానిలోకి వెళ్ళిపోయాము. ఏం చేశారట? అమ్మవారి వంక చూశారట. అమ్మవారి వంక చూడటం ఎందుకు? మరి వచ్చింది ఏదో అమృతం కాదు, లేకపోతే ఏదైనా డైమండ్ ఉంగరం కాదు, డైమండ్ నెక్లెస్ కాదు, వచ్చింది హాలాహలం. ఒకవేళ హాలాహలం పుచ్చుకుంటే ఆయన యొక్క ప్రాణానికి ప్రమాదము. మరి దానికి బాధపడేది అమ్మవారే కదా. అందుకని ఒక్కసారి అమ్మవారి వంక చూసి వెంటనే ఆడపిల్లకి పుట్టింటి నుంచి వెనక్కొస్తే తొందరగా మాట వింటుందని మీ అన్నయ్య స్థితికారకుడు కదా, కాబట్టి మీ అన్నయ్య కూడా సంతోషిస్తారుగా చేస్తే అని నేను చెప్పగానే వెంటనే అమ్మవారుట చాలా వేలగా మీరు కూర్చేసుకోండి అంది. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు గారికి భాగవతం చెబుతుంటే అసలు గుండెలు బాగేసుకున్నట్ట. అందరికీ సౌభాగ్యాన్ని అందించేటటువంటి ఆ తల్లి తన సౌభాగ్యానికి ఆటంకం వస్తుందంటే ఆ యొక్క హాలాహలాన్ని ఎలా మింగమంది అని ఆయన పరీక్షిత్ మహారాజు గుండెలు బాగేసుకున్నట్ట. కానీ ఆ తల్లికి ధైర్యం ఏంటి? మింగేది వాడు విభూమని, మింగేది గరళమని, మింగమని సర్వమంగళ మేలని ప్రజలకు మంగళ సూత్రములు మరి ఎంతమంది ఏదో. అందరికీ ఆహ్వానం పంపించాడు నా తండ్రి, కానీ నన్ను పిలవలేదు. పోయి నన్ను పిలవకపోతే పిలవకపోయాడు. అల్లుడాన్ని గౌరవం ఇచ్చి ఆయన్ని పిలవాలా, ఆయన్ని కూడా పిలవలేదు అని మనసులో అనుకుంటూనే అంతటి అమ్మవారు కూడా ఒక మామూలు ఆడపిల్లలాగా భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మా నాన్నగారు చక్కటి కార్యక్రమం చేస్తున్నారు, ఒక యాగం చేస్తున్నారట, నేను వెళ్తానని చెప్పలేదు, మనం కూడా వెళ్దామండి అంది. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో ఏదైనా శుభకార్యం అవుతుందండి. పుట్టింట్లో శుభకార్యం అవుతూ ఉంటే ఆడపిల్లని ముందుగానే రమ్మని తల్లిదండ్రి పిలుస్తారు. కానీ వెంటనే ఆడపిల్ల ఏమంటుంది? చంకలు కొట్టేసుకుంటూ నేను వచ్చేస్తా అంటుందా? అనదు. అప్పటి వరకు ఆ ఇంట్లో తిరిగినటువంటి ఆడపిల్ల అయినా వెంటనే తండ్రితో ఏమంటుంది? ఏమిస్తామే నాన్న, దానికి అసలు వంట రాదు, పిల్లలకేమో పరీక్షలు, వాళ్ళు లేకపోతే ఎలా జరుగుతుంది చెప్పు, మా అత్తగారికేమో ఒంట్లో కాలేదు, ఇన్ని పెట్టుబడి ఎలా వస్తాను చెప్పు, 2 రోజుల ముందు వస్తాలే అని ప్రతి ఆడపిల్ల కూడా చెప్తుంది. కానీ నేను వచ్చేస్తాను ముందు అని ఏ ఆడపిల్ల కూడా తొందరపడి అనదు. అది అలాగే అమ్మవారు కూడా మన తండ్రిగా అయినటువంటి యాగం చేస్తున్నాడు. శుభకార్యం నిరీక్ష యాగం అని చెప్పలేదు, యాగం చేస్తున్నాడు. మనం వెళ్దామా అండి అని ఒక మామూలు ఆడపిల్ల అడిగినట్లుగానే భర్తని అడిగింది. అప్పటికీ కూడా అసలు జరిగినటువంటి విషయం పరమశివుడి భార్యకి చెప్పలేదు. ఎందుకు పిలువలేను నాటికిప్పుడు చేతుని నామభజన చెవినిడి వినవయ్య ధైర్యముగను దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటూ ధైర్యంగా చెప్పుకున్నాడు. మనం మామూలుగా అనుకుంటూ ఉంటాము, నేను ఎప్పుడు కూడా భగవంతుడి నామాన్ని పలుకుదాము అని ఒక నిశ్చయం తీసుకోవాలి. అంతేకాని నేను ఇంకా చిన్నవాడినండి, ఇప్పుడే ఎందుకు, రిటైర్ అయిపోయాక దేవుడి గురించి మాట్లాడుకోవచ్చు, భగవత్ కథలు వినొచ్చు, భగవంతుడికి సంబంధించినటువంటి పూజలు చేయొచ్చు అనుకోవడం కాదు. రిటైర్ అయ్యే సమయానికి ఓపిక ఉంటుందో లేదో. ఇప్పుడు ఉన్నటువంటి కాలాన్ని బట్టి చూస్తే 35 సంవత్సరాలు నిండగానే మనకి కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు, శరీరంలో ఏ అవయవాన్ని చూసినా ఏదో ఒక రుగ్మత మనల్ని వెంటాడుతూనే ఉంది. అందుకని ఆ కవి చెప్పుకున్నాడు, బ్రతికి ఉన్న నాళ్ళు నీవు భజన తప్పను, కానీ మరణకాలమునందు మరొకనేమో. మామూలుగా మనకి మళ్ళీ పునర్జన్మ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? భగవంతుడి చేతిలో కూడా ఉండదు. మన ఆఖరి ఊపిరి వదిలేటప్పుడు మన మనసు దేనినైతే పట్టుకొని ఉంటుందో మన యొక్క పునర్జన్మ దాని మీదే ఆధారపడి ఉంటుంది. నిజానికి మన ఆఖరి ఊపిరి వదిలేటప్పుడు మన అబ్బాయిని పట్టుకొని ఉందనుకో, అయ్యో వాడిని ఎంత కష్టపడి పెంచాను, నేను ఎన్ని త్యాగాలు చేశాను, వాడి కోసం నేను ఎన్ని ఉపవాసాలు చేశాను, ఎంత కష్టపడ్డాను, వాడికి చక్కటి ఉద్యోగం కావాలని ఎన్ని రకాలైనటువంటి ప్రదక్షిణాలు చేశాను, నాకు ఒంట్లో బాగాలేకపోయినా కానీ నేను ఐసీయూలో ఉన్నానని చెప్పినా పిల్లవాడు రాలేదే అంటూ మన మనసు మన కొన ఆమె యొక్క ప్రవచనాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. గుడి నగర సంచారం చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ నా కళ్యాణ కార్యక్రమం దేవస్థానం వద్ద నిర్వహించబడుతూ ఉంది. రండి భక్తులారా, ఆశీర్వచనం పొందండి, నా యొక్క అనుగ్రహాన్ని పొందండి అని స్వామి
గ్రామోత్సవంగా వెళ్ళి మరికొద్ది సేపట్లోనే మన యొక్క ప్రాంగణానికి విచ్చేస్తారు. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఒకసారి కోరుతూ, ఒక్కసారి మనకు ద్రాక్షారామ యొక్క క్షేత్రం యొక్క మహిమను తెలిపే మరొక్క పద్యం మీ ముందుంచి జ్యోతి గారికి అందజేస్తాను. దక్షారామ నివాస దక్షిణ్య పుణ్య కటాక్షి వసవాచిత పోయి ఒత్తులమ్మ. ఎంతో బాధతో ఆయన అంటూ ఉన్నారు. శ్రీ పూర్ణభద్ర పరిపాషణ నాయకులార ఒటుగ భైరవ పోయి ఒత్తునయ్యా. తీర్థ సంవాసులార కృతార్థులార పాశుపతులార భాగ్య సంపన్నులార. అనే ఒక ఆస్థానానికి విచ్చేస్తూ ఉన్నారు. మన మనసును లగ్నం చేద్దాం. స్వామి యొక్క పాదాల చెంత మన మనసును లగ్నం చేద్దాం. ఆ స్వామికి మన మనసుని నివేదన చేద్దాం. ఆయన ఆ ఒక్కటినే కోరుకుంటారు. శ్రీ భీమనాథుడు మాణిక్యాంబ సహితుడై ఈ యొక్క కార్యాన్ని పిలిపించుకోవడానికి గాను వేద పండితులతోటి తన యొక్క కళ్యాణాన్ని జరిపించుకోవడానికి గాను మన కళ్యాణ వేదికి హర హర మహాదేవ శంభో శంకర, మహాదేవ శంభో శంకర. ఆ పంచాక్షరి నామాలు కూడా ఓం నమః శివాయ పంచాక్షరి నామాలు కూడా Yeah.
అనుభవిస్తారు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క కృపకి కూడా మనము పాత్రలమవుతాము. కాబట్టి ఒక్కసారి ఆ యొక్క విషయాన్ని మనము, ఎందుకంటే ఇది పర్వదినం మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటి అవకాశం కాదు. మళ్ళీ వచ్చే సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి రోజు మరి అవకాశం ఉంటుందో లేదో, ఆరోగ్యం సహకరిస్తుందో లేదో, మరి ఆ భగవంతుడు మనకి కృప చేసినప్పుడు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. అంపశయ్య మీద పడుకొని తన ప్రాణాలన్నిటినీ కూడా అప్పటికే దాదాపు